సమంతుడు వాళ్ళిద్దరు మంత్రులతో తన భార్యతో కలిసి ఒక అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కొలంలో ఉంటారన్నమాట. అక్కడ ఒక చవన మహర్షిని చూస్తారు. చవన మహర్షిని చూడగానే ఆయన వృత్తాంతాన్ని అంతని తెలుసుకుని వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆయన వృత్తాంతం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చవన మహర్షి రాగానే వాళ్ళు అంటారు, మహర్షి మీరు అమ్మవారు ఉపాసకులు, మీరు ఎంతో గొప్పవారు, మీ మీ వివాహమే చాలా గొప్ప వృత్తాంతం. ఆ మహాతల్లి సుకన్య కూడా ఎంతో గొప్పది. మీ వివాహానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుకన్య మాత్రం ఎంత వృద్ధుడైనా సరే నా భర్త అని చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకుంటుంది. వివాహం చేసుకొని మీతో కాలక్షేపం చేయగా అశ్విని దేవతలు వచ్చి నీ భర్త ఏం సుఖాన్ని ఇస్తాడు, మమ్మల్ని చేసుకో అని ప్రేరేపించగా ఆవిడ ఉపాసన బలం వల్ల మీరు సూర్యుని పుత్రులు, మీరెవరో నాకు తెలుసు, మీరు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానని అనగా వాళ్ళు భయపడి సరే నీకు మేము ఒక హెల్ప్ చేస్తాము, నీ భర్తని యవ్వనంగా ఉండేలా చేస్తాము అని అంటారనమాట. సరే నా భర్తను అడిగి చెప్తానంటే బట్ ఒక్క కండిషన్ ఉంది, మేము ముగ్గురం కూడా ఒకేలా ఉంటాము, ఆయన మార్చగానే మా ముగ్గురులో ఎవరిని నువ్వు భర్తగా వరిస్తే వాళ్ళే నీ భర్తని వరిస్తే నీ భర్తే, మమ్మల్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళే, మేము ముగ్గురు మాత్రం చూడడానికి ఒకేలా ఉంటాము అని పరీక్ష చెప్తారనమాట. చెప్తే ఆవిడ తెలివిగా సరే అని చెప్పేసి భర్త దగ్గరికి వెళ్తే సరే అయితే నువ్వు చూసుకో, నీ పాతివృత్య మహిమ ఏంటో నువ్వేంటో నాకు తెలుసు చేస్తారు వాళ్ళు అనగానే మొత్తం ముగ్గురు కలిపి నదిలో మునుగుతారు. ఈవిడ ఒడ్డున అలా వేచి చూస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం అవగానే ముగ్గురు ఒకేలా ఉంటారు. ఈవిడ ఏం చేస్తుంది, ఏంటి అందరూ ఒకేలా ఉన్నారని చెప్పి ఆలోచించి కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థించగానే అమ్మవారు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. ఏంటంటే వాళ్ళిద్దరు అశ్విని దేవతలు, వాళ్ళ కళ్ళు రెప్పలు ఉండవు, ఈయనకి మాత్రం కనురెప్ప ఉంటుంది. కనురెప్ప వేసిన వాళ్ళే నా భర్త అని వాళ్ళు ఎవరికి చెప్పదు, కానీ ఈయన నా భర్తని పట్టుకుంటుంది అనమాట. వెంటనే వాళ్ళు ప్రసన్నమయ్యి ఆ భర్త యవనంగా అయిపోతారనమాట. యవనంగా అయిపోయిన తర్వాత వాళ్ళు మేము వస్తామంటే లేదు మీరు నాకు ఇంత ప్రతిఫలం ఇచ్చారు కాబట్టి మీకు కూడా తగిన ప్రతిఫలం ఇస్తాను, మీకు ఏం కావాలో కోరుకోండి అని అంటారనమాట. నువ్వు మాకేమిస్తావు, నువ్వు మాకు ఇచ్చేలా ఉంటే నువ్వే యంగగా అయ్యేవాడు కదా, మాకేమిస్తావు, నువ్వు మాకేమి ఇవ్వలేవు అంటున్నా. అంత తక్కువ అంచనా వేయకండి, నా తపస్సు నా స్వార్థం కోసం వాడుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా నా ప్రపంచాన్ని తెలియజేయాలనుకుంటున్నాను, అందుకే ఇదంతా జరిగింది. మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తానంటే ఇదంతా చాలా పెద్ద వృత్తాంతం, నేను సింపుల్గా చెప్తున్నాను. అయితే వాళ్ళు ఇంద్రుడు మాకు యజ్ఞంలో భాగం ఇవ్వలేదు, దయచేసి మాకు అది ఇప్పిస్తే చాలంటే ఈ సుకన్య తండ్రి చవన మహర్షి యొక్క మామగారిని పిలిచి పెద్ద యాగాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ యాగాన్ని ఏర్పాటు చేస్తే ఇంద్రుడిని మొత్తం అందరినీ పిలుస్తారన్నమాట. వాళ్ళతో పాటు ఈ అశ్విని దేవతను కూడా పిలిస్తే ఇంద్రుడు ఒప్పుకోకపోతే వజ్రాయుధాన్ని ప్రయోగిద్దామని చూస్తారనమాట. హస్తం స్తంభయామి అంటే చెయ్యి అలా స్తంభించిపోతుంది అనమాట. బాబు ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి ఆయన గురువుగారు బృహస్పతిని ప్రార్థిస్తే బృహస్పతి వచ్చి ఓరి నాయన నువ్వు చవన మహర్షితో పెట్టుకుంటున్నావు, ఆయన ఏమనుకుంటున్నావు, ఇంకో సృష్టి చేయగలరు, ఆయనతో పెట్టుకుంటే నేను కాదు ఎవరు ఏం చేయలేరు అని చెప్తే మరి ఏం చేయమంటారు చెప్పమంటే ఆయన కాళ్ళు పట్టుకో అంటే మన చెయ్యి ఇలా ఉంది అంటే సరే ప్రార్థించి ఆయన కరిగిపోతాడంటే వెంటనే ప్రార్థించగానే ఆయన కరిగిపోతాడు అనమాట. అప్పుడు వెంటనే చవన మహర్షి తగిన మర్యాదల గౌరవం ఇచ్చి మొత్తం యాగమంతా పూర్తి చేసి వాళ్ళకు కూడా అశ్విని దేవతలకు కూడా భాగం ఇస్తారన్నమాట.